వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎన్కే. టెక్నాలజీ మన జీవితాలను ఊహించలేని వేగంతో మార్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ వరకు ఎవ్రీ ఇండస్ట్రీలో వండర్స్ జరుగుతున్నాయి. ఈరోజు మనం ఫ్యూచర్ని షేప్ చేయబోయే కొన్ని మైండ్ బ్లోయింగ్ టెక్ అప్డేట్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడే మొదలైంది. గూగుల్ తన లేటెస్ట్ ఏఐ మోడల్ వియోతో వీడియో జనరేషన్లో సంచలనం క్రియేట్ చేస్తోంది. మీరు కేవలం ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎ డాగ్ రన్నింగ్ ఆన్ ద బీచ్ డ్యూరింగ్ ది సన్సెట్ అని ఇస్తే వియో ఇన్స్టెంట్గా ఫోటో రియలిస్టిక్ హై డెఫినేషన్ వీడియో క్రియేట్ చేస్తోంది. ఇక్కడ చూడొచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్, ఫిల్మ్ మేకర్స్ కోసం ఒక గేమ్ చేంజర్. ఇకపై కాస్ట్లీ కెమెరాస్, ఎగ్జాటిక్ లొకేషన్స్ అవసరం లేకుండానే మన ఐడియాస్కు వీడియో రూపం ఇవ్వచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇండియా 5G విస్తరణలో ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం ఒకే ఏడాదిలో దేశవ్యాప్తంగా లక్షలాది 5G టవర్ను ఏర్పాటు చేసి వరల్డ్స్ ఫస్ట్ ఎట్ 5G రోల్అవుట్ను అచీవ్ చేసింది. ఇది కేవలం ఫాస్ట్ డౌన్లోడ్స్ కోసం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో టెలిమెడిసిన్, స్మార్ట్ అగ్రికల్చర్ మరియు నగరాల్లో స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లాంటి రెవల్యూషనరీ చేంజెస్కి ఫౌండేషన్ లాగా పనిచేస్తోంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. షార్ట్ ఫామ్ వీడియో యుద్ధంలో యూట్యూబ్ షార్ట్స్ ఇప్పుడు టిక్ టాక్ను అధిగమిస్తోంది. నెలకు 2 బిలియన్లు పైగా లాగిన్ అయిన యూజర్స్తో యూట్యూబ్ క్రియేటర్స్కి మానిటైజేషన్ ఛాన్సెస్ చాలా బెటర్గా ఉన్నాయి. యూట్యూబ్ యొక్క వాస్ట్ ఎకోసిస్టమ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ బేస్ మరియు సుపీరియర్ రెవెన్యూ షేరింగ్ మోడల్ వల్ల చాలా క్రియేటర్స్ ఇప్పుడు షార్ట్స్ వైపు మైగ్రేట్ అవుతున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఒక మేజర్ షిఫ్ట్ క్రియేట్ చేస్తోంది, వేర్ షార్ట్ వీడియోస్ ఆర్ నాట్ జస్ట్ వైరల్ బట్ ఆల్సో ప్రాఫిటబుల్. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ అంటే ట్విట్టర్లో ఒక కొత్త ఫీచర్ తీసుకురావాలని ట్రై చేస్తున్నాడు. ఒక ఏఐ కంపానియన్. ఇది ఒంటరిగా ఉన్నవారికి ఫ్రెండ్ లాగా, పార్ట్నర్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ ఏఐ యూజర్ యొక్క ఇంట్రెస్ట్కి మరియు కన్వర్జేషన్స్ని బేస్ చేసి తన పర్సనాలిటీని అడాప్ట్ చేస్తుంది. కానీ ఇది నిజంగా హ్యూమన్ రిలేషన్షిప్ని బెటర్ చేస్తుందా లేక మరింత డిస్టెన్స్ చేస్తుందా అనే టాపిక్ మీద చర్చ జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. దుబాయ్ పోలీసులు ట్రాఫిక్ నిర్వహణ కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. వారి ఏఐ పవర్డ్ డ్రోన్స్ గాల్లో ఎగురుతూ సీట్ బెల్ట్ వేసుకోకపోవడం, డ్రైవింగ్లో ఫోన్ వాడటం మరియు రాంగ్ పార్కింగ్ లాంటి వైలేషన్స్ని డిటెక్ట్ చేస్తాయి. వెంటనే వెహికల్ నెంబర్ ప్లేట్ని స్కాన్ చేసి డ్రైవర్ మొబైల్కి డైరెక్ట్గా ఫైన్ పంపిస్తాయి. ఇది ట్రాఫిక్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. వైద్య రంగంలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. సైంటిస్ట్ ఇసుక రేణువు పరిమాణంలో ఉండే మైక్రో రోబోట్స్ని డెవలప్ చేశారు. వీటిని మన రక్తనాళాల్లోకి పంపించి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా బయట నుంచి కంట్రోల్ చేయవచ్చు. ఈ నానోబాట్స్ బ్లడ్ వెజల్స్లోని బ్లాకేజెస్ను క్లియర్ చేయడం, క్యాన్సర్ సెల్స్తో డైరెక్ట్గా మెడిసిన్స్ డెలివర్ చేయడం లాంటి కాంప్లెక్స్ సర్జరీస్ను హ్యాండిల్ చేయగలవు. ఇది ఫ్యూచర్లో సర్జరీ మెథడ్స్ను కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ చేయగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. 2025లో గగనయాన్ మిషన్ ద్వారా ఇండియా తొలిసారి హ్యూమన్ ఆస్ట్రోనాట్స్ని స్పేస్కి పంపబోతుంది. 3 ఇస్రో ఆస్ట్రోనాట్స్ భూమికి 400 కిలోమీటర్ ఎత్తు ఎలివేషన్లో ఆర్బిట్లో 3 రోజులు జర్నీ చేస్తారు. ఈ మిషన్ కోసం ఆస్ట్రోనాట్స్ ట్రైనింగ్ మరియు వ్యోమమిత్ర అనే హ్యూమనాయిడ్ రోబోట్తో టెస్ట్ ఫ్లైట్స్ ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. ఇది ఇండియన్ సైన్స్కి, టెక్నాలజీకి ఒక ప్రౌడ్ మూమెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 8. జాబ్ హైరింగ్ ప్రాసెస్లో ఏఐ ఇప్పుడు కీ రోల్ ప్లే చేస్తుంది. చాలా కంపెనీస్ ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూస్ కోసం ఏఐ బాట్స్ని యూజ్ చేస్తున్నాయి. ఈ బాట్స్ రెజ్యూమ్ని అనలైజ్ చేయడంతో పాటు వీడియో ఇంటర్వ్యూలో క్యాండిడేట్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ టోన్ మరియు వొకాబులరీ బేస్ చేసి కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని అసెస్ చేస్తాయి. ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఫాస్ట్ అవుతోంది, కానీ ఏఐ బయాస్ గురించి కూడా చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు యూసేజ్లో అతిపెద్ద సమస్య ఛార్జింగ్ టైం. కానీ ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఇజ్రాయెల్ స్టార్టప్ స్టార్ట్ వంటి కంపెనీలు కేవలం 5 మినిట్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ని పూర్తిగా ఛార్జ్ చేయగల టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఈ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్ XFC బ్యాటరీ టెక్నాలజీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేదా డీజిల్ ఫిల్ చేసినట్టుగా ఈజీగా ఈవీలను ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఈ వెహికల్స్ను యూజెస్ మరింత వేగవంతంగా చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10.
చైనాలోని కొన్ని మాల్స్లో షాపింగ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. స్టోర్లోకి ఎంటర్ అవ్వగానే హ్యూమనాయిడ్ రోబోట్స్ మిమ్మల్ని గ్రీట్ చేసి కావాల్సిన ఐటమ్స్ని ఫైండ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మీ సైజ్ సజెస్ట్ చేస్తుంది, ట్రయల్ రూమ్కి గైడ్ చేస్తుంది, పేమెంట్ కూడా మిమ్మల్ని చేసి కంప్లీట్ చేస్తుంది. ఈ ఏఐ షాపింగ్ అసిస్టెంట్ రీటైల్ ఇండస్ట్రీలో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ని తగ్గిస్తూ కస్టమర్స్కి ఒక ఫ్రెష్ అండ్ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 11. టెక్ ఎంత ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుందో ఏఐ మన క్రియేటివిటీని బూస్ట్ చేస్తుంది. 5G మన కనెక్షన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. స్పేస్ నుండి బ్లడ్ వెజల్స్ వరకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రతి బౌండరీని క్రాస్ చేస్తుంది. ఈ చేంజెస్ జస్ట్ బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వండర్స్ చూడబోతున్నాము అంటే ఇట్స్ ట్రూలీ థ్రిల్లింగ్ అండ్ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 12. మన హైదరాబాద్ ప్రపంచ ఏఐ హబ్గా మరేందుకు వేగంగా ముందుకు సాగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో టీ హబ్ లాంటి ఇన్నోవేషన్ సెంటర్స్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ చైన్స్ హైదరాబాద్లో ఏఐ రీసెర్చర్స్ వింగ్స్ని ఎక్స్పాండ్ చేస్తున్నాయి. దీనివల్ల హై పేయింగ్ జాబ్స్ పెరిగాయి. హైదరాబాద్ గ్లోబల్ టెక్ మ్యాప్లో కీ ప్లేయర్ లాగా రైజ్ అవుతూ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 13. జపాన్లోని హెన్నా హోటల్ అనేది ఫ్యూచరిస్టిక్ హోటల్ చైన్. ఇక్కడ ఆల్మోస్ట్ 90% స్టాఫ్ రోబోట్సే. రిసెప్షన్ డెస్క్ వద్ద మీరు చెక్ ఇన్ చేయడానికి వచ్చినప్పుడు ఒక డైనోసార్ రోబోట్ మీకు స్వాగతం పలుకుతుంది. మీ లగేజ్ని స్టోర్ చేయడానికి రోబోట్ ఆర్మ్ వాడతారు. రూమ్లో అవసరమైన ఐటమ్స్ లైక్ వాటర్ బాటిల్స్, టవల్స్ ఎక్సెట్రా డెలివరీ చేయడానికి చిన్న రోబోట్స్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. నాసా తన ఆర్టెమిస్ మిషన్లో భాగంగా మూన్పై పర్మనెంట్ హ్యూమన్ బేస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లానింగ్ చేస్తోంది. దీనికోసం లూనానెట్ అనే ఫ్యూచరిస్టిక్ ఇంటర్నెట్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ లూనానెట్ వల్ల ఆస్ట్రోనాట్స్ వాట్సాప్ కాల్స్ మాత్రమే కాకుండా హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్, 4K వీడియో స్ట్రీమింగ్ అండ్ ఈవెన్ రిమోట్ రోవర్ కంట్రోల్ కూడా పాసిబుల్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఇండియాస్ ఎకానమీ ఈజ్ యాక్సెలరేటింగ్ ర్యాపిడ్లీ. ప్రామినెంట్ గ్లోబల్ ఎస్టిమేట్స్ ప్రకారం 2027 నాటికి ఇండియా, జపాన్, జర్మనీ దేశాలను దాటి వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అవతరించనుంది. ఈ గ్రోత్కి ప్రధాన రీజన్ మేక్ ఇన్ ఇండియా వంటి ఇనిషియేటివ్స్, ఫాస్ట్ గ్రోయింగ్ డిజిటల్ ఎకానమీ మరియు స్ట్రాంగ్ యూత్ పాపులేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 16. సునో, ఈడియో లాంటి ఏఐ మ్యూజిక్ టూల్స్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఒక చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, వోకల్స్, మ్యూజిక్తో కూడిన ఫుల్ సాంగ్ని కొన్ని సెకండ్స్లోనే రెడీ అవుతున్నాయి. కంటెంట్స్ క్రియేటర్స్కి ఇది ఒక బూన్ లాగా మారింది. కానీ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇది ఒక హీటెడ్ డిబేట్కి రీజన్ అవుతోంది. చాలామంది ఆర్టిస్ట్స్ ఇలా అడుగుతున్నారు, ఇది హ్యూమన్ క్రియేటివిటీకి థ్రెట్ అవుతుందా అని. ఫ్యాక్ట్ నెంబర్ 17. అమెజాన్ ప్రైమ్ ఎయిర్ డ్రోన్ డెలివరీ సర్వీస్ అమెరికాలో కొన్ని సిటీస్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆర్డర్ చేసిన 30 మినిట్స్ లోపే స్మాల్ ప్యాకేజ్తో మీ ఇంటి బ్యాక్ యార్డ్లో ల్యాండ్ అవుతున్నాయి. ఇది లాజిస్టిక్స్ ఫ్యూచర్కి ఒక ట్రైలర్ లాంటిది. వెదర్ కండిషన్స్, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వంటి ఛాలెంజెస్ ఉన్నా ఈ సక్సెస్ ట్రయల్స్ చూస్తుంటే ఇండియాలో కూడా సూన్ జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీస్ డ్రోన్ డెలివరీ చేస్తాయన్నట్టుగా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18. ఇన్స్టాగ్రామ్లో లిల్ మికేలా లేదా ఇండియాలోని ఫస్ట్ వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ కైరా గురించి విన్నారా? వీళ్ళు రియల్ హ్యూమన్స్ కాదు, ఏఐతో క్రియేట్ చేసిన డిజిటల్ క్యారెక్టర్స్. అయినా వీరికి మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. టాప్ బ్రాండ్స్తో కొలాబరేట్స్ చేస్తున్నారు. బ్రాండ్స్కి వీళ్ళతో వర్క్ చేయడం ఈజీ. నో స్కెడ్యూలింగ్ ఇష్యూస్, నో కంట్రవర్సీస్, నో ఫిజికల్ లిమిటేషన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 19. ప్రపంచంలోనే మోస్ట్ అంబిషియస్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్లో ఒకటిగా చైనా ప్రతిపాదించిన టైవాన్ స్ట్రీట్ టనెల్ నిలుస్తోంది. ఇది అండర్సీ హై స్పీడ్ రైల్ టనెల్. దాదాపు 135 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఇది కేవలం ఇంజనీరింగ్ ఛాలెంజ్ మాత్రమే కాదు, జియోపొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇది ఒక కాంట్రవర్షియల్ సింబల్గా మారింది. ప్రస్తుతం చైనా టైవాన్ రిలేషన్స్ మధ్య ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్స్కు స్టేజ్ కూడా వెళ్ళలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 20. యాపిల్ విజన్ ప్రో తర్వాత యాపిల్ అసలైన గోల్ యాపిల్ గ్లాస్. ఇవి రెగ్యులర్ స్పెక్టికల్స్ లాగా కనిపిస్తాయి, కానీ మీ కళ్ళ ముందు డిజిటల్ ఇన్ఫర్మేషన్ని హోలోగ్రామ్స్ లాగా ప్రొజెక్ట్ చేస్తాయి. ఫోన్ తీసుకోకుండా మెసేజెస్ చదవడం, నావిగేషన్ ఇన్స్ట్రక్షన్స్ చూడడం, కంటెక్స్చువల్ ఇన్ఫో యాక్సెస్ చేయడం, ఇవన్నీ యాపిల్ గ్లాస్తో పాసిబుల్ అవుతాయి. ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్న ఫ్యూచర్లో టెక్నాలజీతో మన ఇంటరాక్షన్స్ని కంప్లీట్ ట్రాన్స్ఫార్మ్ చేసే పొటెన్షియల్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎన్కే ఛానల్ని. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.